సో నా ఫస్ట్ క్వశ్చన్ మీకు వచ్చి మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు రైట్? ఎస్, నో, దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ జాయిన్ టు దిస్ పర్టికులర్ డెమో సెషన్. ఐమ్ రైట్? Yes, sir. Yes. ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద పర్పస్? Purpose is so we handle large data in our company, sir. So currently I have been moved to handle the large data anamata. So ఓకే. I have to present the dashboards to the management. Okay. So అందుకని చెప్పేసి they asked me to get a skilled in Power BI. అందుకని చెప్పి నేను జాయిన్ అయ్యాను సార్. ఓకే, ఫైన్. మిగతా వాళ్ళు మాట్లాడండి, ఒక ముగ్గురు నలుగురు మాట్లాడొచ్చు. గో ఆన్, ప్లీజ్ స్పీక్ అవుట్ గైస్. ఓకే, ఫ్రీగా ఉండండి. Go on. Why you are opting Power BI? Hello. Hmm. Actually, now I'm using Power BI to extract the data. I mean, extracting the reports only. Okay. So I just want to. I mean, I heard that it's in Pune, and actually it will be helpful for me in that area as well. And I will be moving to కొంచెం Power గట్టిగా BI. మాట్లాడరా మీరు? So కొంచెం actual voice problem only కొంచెం. ఓకే. Some Cold, yeah. I'm suffering from cold. ఓకే. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ లో కూడా సమ్ నాయిస్ ఇస్తారు, అందుకని మీ వాయిస్ వినపడట్లా. Okay. ఎయిర్ ఫ్లో అవుతున్నట్టు. Hold on, sir. Okay, now you are extracting the data from Power BI. Okay, but you want to Yes, learn yes. how to build the dashboards in Yeah, how Power to. BI, correct? Yes, sir. Okay, That's the good reason. అండి, గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? Actually, కొంచెం గట్టిగా మాట్లాడరా. yeah, my name is Yoshita, and నువ్వు మీ I వాయిస్ actually- వినపడట్లేదు. నాకేనా ఇంకెవరికైనా అందరికీ అంతే ఉందా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్. లో వాయిస్ ఉంది సార్. కొంచెం గట్టిగా మాట్లాడరా, మైక్ దగ్గర పెట్టుకొని. ప్లీజ్ గో ఆన్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? వై యూ వాంట్ టు లెర్న్ పవర్ బిఐ? ఎందుకు అనుకుంటున్నారు మీరు? హలో. Hello. Yeah. After my education, I have some gap to search job. Now Okay, I'm Andy. planning to, yeah, ఓకే, యూ హ్యావ్ సమ్ గ్యాప్. ఇప్పుడు మీరు yeah. జాబ్ And now తెచ్చుకోవాలనుకుంటున్నారు. job search. ఈజీ వే వచ్చి పవర్ బిఐ అని అనుకొని వచ్చారు, రైట్? Yes, correct. గుడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇట్ మైట్ బి ఎనీ రీజన్స్ అండి. ఓకే, యూ జస్ట్ డిస్క్లోజ్ ద రీజన్. ఓకే, జాబ్ తెచ్చుకోవడానికి అయి ఉండొచ్చు, లేకపోతే ఉన్న జాబ్ లోనే ఇంప్రూవ్ అవ్వడానికి. మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వుడ్ బి దేర్, కరెక్ట్? సో భవానీ, యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్? Okay, your mic is not working properly. Fine. Sai Manoj, you want to share anything? ఓకే, ఫైన్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, సో మీరు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు పవర్ బిఐ అంటే ఏంటో సెర్చ్ చేసి ఉంటారు, రైట్? ఐమ్ రైట్? ఎస్, నో? Yes, sir. సో నేర్చుకోవాలి sir. అనుకున్నప్పుడు ఖచ్చితంగా సెర్చ్ చేసి ఉంటారు, కరెక్ట్? అంతే కదా, ఒక మూవీకి వెళ్ళేటప్పుడు రివ్యూ చూసినట్టు. కరెక్ట్? Yes, sir. సో వాట్ ఈస్ పవర్ బిఐ? మీ ఒపీనియన్ లో మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకు అర్థమైందండి వాట్ ఈస్ పవర్ బిఐ? అంటే సార్ పవర్ నాకు తెలిసిందైతే నేను చెప్తాను సార్. యా, మీకు తెలిసినయే చెప్పమంటున్నాను నేను. ఇట్ మైట్ బి రాంగ్, ఇట్ మైట్ బి కరెక్ట్, ఏదైనా అవ్వచ్చు, కానీ మీకు తెలిసింది చెప్పండి. సార్ అంటే పవర్ బిఐ ఏదైనా డేటాని మనం అనలైజ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా డేటాలోని
ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ వర్క్ సరిగ్గా చేయట్లేదు. సో ఎన్ని మంత్స్ నుంచి చేయట్లేదు, ఎన్ని వీక్స్ నుంచి చేయట్లేదు. సో ఏ డేటా అయినా సరే, లార్జ్ డేటా అనేది మనం ఈజీగా పవర్ బిఐ డాష్ బోర్డ్స్‌లోని ఈజీగా వ్యూ చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఇంకా గైస్ మాట్లాడండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి. వాట్ ఈస్ పవర్ బిఐ? మీ ఆలోచనలో వాట్ ఈస్ పవర్ బిఐ? హలో. తెలుసుకొని ఉంటారు కదా అసలు పవర్ బిఐ అంటే ఏంటో. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ప్లీజ్ లెట్ మీ నో. మీకు ఏం అర్థమైందో అనేది తెలియడానికి అడుగుతున్నా ఈ క్వశ్చన్. హలో. యా. మనము డేటాని డిఫరెంట్ డేటా సోర్సెస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి, అనలైజ్ చేసి, విజువలైజేషన్స్ క్రియేట్ చేయడానికి we can use Power BI and we Okay. can upload. Yeah. ఓకే. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సాయి మనోజ్, మీ మైక్ కనెక్ట్ అవ్వలేదు. సో ప్లీజ్ చెక్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎండ్. మీ మైక్ కనెక్ట్ అవ్వలేదు. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆఫ్ అన్రిలేటెడ్ డేటా. What is Power BI? Okay. What is Power BI? Okay, Power BI is a data visualization and self-service business intelligence tool. Okay, actually Power BI అంటే data visualization tool. Okay, ఇదొక data visualization tool. Okay, అసలు ఎందుకు మనం పవర్ బిఐలో విజువలైజేషన్స్ చేయాలి? ఓకే, యాక్చువల్గా ఒక యూజర్కి మీరు ఇలా రా డేటా పంపించారనుకో, లెఫ్ట్ సైడ్లో టేబుల్ కనబడుతుంది, రైట్? అలా మీరు రా డేటా కనుక పంపించారనుకో, దట్ పర్సన్ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. దట్ పర్సన్ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఓకే, అండ్ ఈవెన్ దట్ ఇఫ్ దట్ పర్సన్ డజంట్ నో హౌ టు అనలైజ్ ద డేటా, దెన్ అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోగలుగుతాడు ఇందులో నుంచి? హీ కెనాట్ టేక్ ఇట్, రైట్? అతనికి అనలైజ్ చేయడం రాలేదు, హౌ హీ విల్ టేక్ ఇట్? నాట్ పాసిబుల్, కరెక్ట్? ఎస్, నో? Yes, sir. Hello. So make it more interactive, guys. Okay, make it more interactive, please. Okay. Okay, sir. సో ఆ పర్సన్ కి మన రా డేటా కనుక పంపిస్తే, ఆ పర్సన్ కి అనలైజ్ చేయడం రాకుండా, ఓకే, అతని ఇన్ఫర్మేషన్ తీసుకోలేడు. అట్లీస్ట్ ఫిల్టర్ చేసి అతని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా తీసుకోలేడు. సో నౌ వాట్ we as a analytical people, what we are going to do is we are presenting this data in the form of a dashboard. We are presenting this data in the form of a dashboard, that too in Power BI. అంటే ఒక టూల్లో మనం చేయాలి కాబట్టి వీఆర్ టేకింగ్ పవర్ బిఐ యాజ్ అ టూల్, అండ్ ఇన్ ద పవర్ బిఐ టూల్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ దిస్ డాష్బోర్డ్. ఎందుకు డాష్బోర్డ్ బిల్డ్ చేయాలి అంటే, రీజన్ ఏంట్రా అంటే, ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఓకే, ఒక యూజర్కి ఈజీగా అర్థమవుతుంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బిజినెస్, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి? మీరే ఉన్నారు, ఒక హోటల్ రన్ చేస్తున్నారు, హోటల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదని మీకు అర్థమైంది. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి మీకు? హలో. బిజినెస్ ని కంటిన్యూ చేయాలా లేదా అనేది డెసిజన్ మేకింగ్ కి యూజ్ అవుతుంది సార్. దాంట్లో నుంచి వచ్చే బెనిఫిట్ వచ్చి ఇదే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హోటల్ రన్ అవ్వట్లేదు సరిగా అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎయిదర్ క్లోజ్ చేయడానికన్నా వెళ్తాము, లేదు అంటే దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలన్న ఐడియాలో కన్నా వెళ్తాం. కరెక్ట్? ఎస్ సార్. ఒకవేళ హోటల్ ఎలా రన్ అవుతుందో అసలు తెలియకపోతే
You cannot think about those two options, right? Yes, sir. సో ఇక్కడ కూడా అదే జరగాలి, అదే జరుగుతుంది యాక్చువల్ గా. ఏదైనా సరే యూ టేక్ ఎనీ డొమైన్, ఓకే, అందులో ఎలా పర్ఫామ్ అవుతుంది అనేది మనం ఈజీ వేలో యూజర్స్ కనుక చెప్పగలిగితే, వాట్ యూజర్స్ విల్ డూ ఇస్ దే విల్ టేక్ యాక్షన్స్. Okay, Power BI is a data visualization tool that converts the raw data from different data sources to interactive dashboards. Data sources lo inchi means data ni తెచ్చుకొని on top of data we are going to build the dashboards and business intelligence reports to drive the business results with actionable insights. Okay, business ni మనం drive చేయాలి. Okay, if it is going in the wrong direction, we need to get that business into the right direction. అలా తీసుకురావాలంటే some actions implement చేయాలి by the user. సో అలాంటి యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. Understood? Any question? No, sir. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఒక బుక్ స్టాల్ పెడదాం అనుకుంటున్నారు. ఓకే, బుక్ స్టాల్ పెడదాం అనుకుంటున్నారు. సో మీరు ఒకవేళ మీరే పెడదాం అనుకుంటున్నప్పుడు వాట్ విల్ బి యువర్ క్రైటీరియా? అంటే మీరు బుక్ స్టాల్ పెట్టాలని అనుకున్నప్పుడు సో మీరు ఏమేం చెక్ చేస్తారు? వాట్ అండ్ ఆల్ యూ విల్ చెక్ ఇట్? కమ్ ఆన్ గైస్, దిస్ ఇస్ అ క్వశ్చన్. అంటే ఫస్ట్ వి లుక్ ఎట్ ది ఏరియా సార్. అంటే ఒక మంచి ప్రైమ్ ఏరియాలోని బుక్ స్టాల్ పెడితే అందరికి రీచ్ అయ్యేటట్టు ఎస్, అదొకటి చూస్తాం. సో ఫస్ట్ మేజర్ థింగ్ వచ్చి లొకేషన్. ఓకే, అండ్ అది మన బడ్జెట్ లో ఉందా లేదా, ఈ రెండే మేజర్. ఓకే, మిగతావన్నీ సెకండరీ. మన బడ్జెట్ లో ప్రైమ్ లొకేషన్ లో మనకి దొరుకుతుందా లేదా? ఓకే, ఏ లొకేషన్ లో దొరుకుతుంది ఒకవేళ మన బడ్జెట్ లో, ఆ లొకేషన్ ఎలా ఉంది అనేది మనం ఆలోచిస్తాం. కరెక్ట్? ఎస్, నో? ఎస్ సార్. సో నాకు మంచి లొకేషన్ లో దొరికింది, నేనే బుక్ స్టాల్ పెడుతున్నా. ఒక స్కూల్ దగ్గర దొరికింది, నేనే బుక్ స్టాల్ పెడుతున్నా. సో బుక్ స్టాల్ పెట్టేశాను స్కూల్ దగ్గర. నేను ఒక 3 months అయిపోయిన తర్వాత ఐఎమ్ అనలైజింగ్ మై సెల్ఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ బుక్ స్టాల్ అనేది అనలైజ్ చేస్తున్నా. నేను డేటా చెక్ చేసినప్పుడు ఓకే, నాకు ఓన్లీ బుక్సే మూవ్ అవుతున్నాయి, వేరేవేవి మూవ్ అవ్వట్లేదు అక్కడ అని అర్థమైంది. ఓన్లీ Okay. బుక్స్ ఒక్కటే మూవ్ అవుతున్నాయి, ఇంకా ఏవి మూవ్ అవ్వట్లేదు. ఏవైనా సరే, ఇట్ మైట్ బి స్కేల్, జామెట్రీ బాక్సెస్, బ్యాగ్స్ కానీ ఏవైనా సరే, అన్ని ఐటమ్స్ ఎక్కువ మూవ్ అవ్వట్లేదు, బుక్స్ వచ్చి ఎక్కువగా మూవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఐ విల్ టేక్? ఏ దానికి డిమాండ్ ఎక్కువ ఉంటే దాన్ని సప్లై చేస్తాం కదా సార్. సో అలాగే మీరు బుక్స్ ని ఎక్కువ సేల్ చేయాలనుకుంటారు కాబట్టి అవే ఎక్కువ పర్చేస్ చేస్తారు. రిమైనింగ్ థింగ్స్ కరెక్ట్, అంటే ఎంత కావాలో అంతలో చూసుకొని పెట్టుకుంటారు. కరెక్ట్. సో ఇప్పుడు నాకు ఎక్కువ రిక్వైర్మెంట్ దేని మీద ఉందో, నా మనీ, నా ఫండింగ్ మొత్తం దాని మీద జరగాలి. ఎందుకంటే స్లో మూవింగ్ ప్రోడక్ట్స్ వల్ల నాకేంట్రా అంటే నేను మనీ లూజ్ అవుతాను కదా. సో sir. స్లో మూవింగ్ ప్రోడక్ట్స్ వల్ల నా మనీ బ్లాక్ అయిపోయింది. సో ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్ వల్ల నేను మనీ జనరేట్ చేయగలుగుతా, అంటే ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతా. కరెక్ట్? సో అందుకనే అక్కడ నేను తీసుకున్న యాక్షన్ ఏంటి? ఐఎమ్ turning my funds into books. I'm not keeping my funds into all products. I'm stopping it. So that is the action which I'm going to take it. Understood the example, guys? Yes, no? Hello, Yes, sir. hello. Understood, sir. Yeah. So అలాగా మనం విజువలైజేషన్స్ లో చూపించడం వల్ల యూజర్స్ కి ఈజీ అండర్స్టాండింగ్ అయితే దే కెన్ టేక్ ద క్విక్ డెసిషన్స్ ఆన్ ద బిజినెస్. ఓకే, నేను బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఫర్ హెచ్ఆర్ కి ఉండే బిజినెస్ ఏంటి? దే నీడ్ టు గెట్ ద పీపుల్ ఇన్ టు ద కంపెనీ. ఓకే, సో దట్ మైట్ బి వన్ బిజినెస్ ఫర్ దమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి పేరోల్స్ ఎలా రన్ అవుతున్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. in HR domain there might be n number of business. Okay, n number of businesses will be there. Okay, అలాగా different domains లో different places లో we can use this Power BI. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే డేటా ఉంటుందో అక్కడ పవర్ BI యూస్ చేయొచ్చు. సో డేటా ఈజ్ ఎవ్రీవేర్ నౌ. కరెక్ట్?
Data is everywhere. Am I right? Yes, Yes. sir. మీరు ఒక Yes, yes. క్లోతింగ్ షాప్ కి వెళ్ళారనుకోండి, there is the data. If you go to footwear shop, there is the data. If you go to any food stalls, there is the data. కరెక్ట్? ఇప్పుడు మొత్తం అంతా సిస్టమ్ జనరేటెడ్ కదా, కరెక్ట్? సమ్వేర్ ఇట్ విల్ బి సేవ్డ్. మీ డేటా అనేది సేవ్ అవుతుంది. పలానా పర్సన్ వచ్చి ఈ రోజు ఇది కొన్నాడు, ఆ డేటా సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే, క్రెడిట్ కార్డ్స్ మీన్స్ బ్యాంకింగ్ డొమైన్, దెర్ ఇస్ అ డేటా. మీ ట్రాన్సాక్షన్స్ అంతా ఒక డేటా. యూ గో ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 20 years, మీ ట్రాన్సాక్షన్ మొత్తం కనబడుతూ ఉంటుంది, రైట్? ఎస్, నో? Yes, sir. Yes. సో డేటా ఈజ్ ఎవ్రీవేర్. సో డేటా ఎక్కడైతే ఉంటుందో మనం ఇలాంటి రిపోర్టింగ్ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? Yes, కెన్ sir. ఐ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్? Yes, sir. Yes. సో ఇప్పుడు మీరు ఏం తెలుసుకున్నారు అంటే, వాట్ ఈస్ పవర్ బిఐ అనేది తెలుసుకున్నారు. ఓకే, పవర్ బిఐ అంటే మీకు అర్థమైపోయింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫ్లో వి విల్ యూజ్ ఇన్ పవర్ బిఐ, అది నేర్చుకుందాం. ఓకే, సో ఈ రోజు క్లాస్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్. ఓకే, యాక్చువల్ గా డెమో అని మిమ్మల్ని కాల్ చేశాను కదా. ఓకే, మీన్స్ బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ వేర్ ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ డెమో మీన్స్ ఈ ఫస్ట్ క్లాస్ మీదే మిగతా క్లాసెస్ అన్ని డిపెండ్ అయి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఏదైతే ప్రాసెస్ ఫ్లో డిస్కస్ చేస్తామో ఈరోజు, అదే ప్రాసెస్ ఫ్లోని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఇన్ అవర్ క్లాసెస్. క్లియర్? సో మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా అడగండి ప్లీజ్. సో హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ గేట్వేస్, ఇలా మీరు 3 చూస్తున్నారు, రైట్? ఎస్, నో? Yes, sir. యా, ఓకే. సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం, సర్వీస్ అంటే ఏంటో మాట్లాడుకుందాం, గేట్వేస్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఓకే, డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. ఓకే, ఈ డెస్క్టాప్ ని మనం యాక్చువల్ గా మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ లో వీ కెన్ బిల్డ్ ద డాష్బోర్డ్. ఆ అప్లికేషన్ లో వీ కెన్ బిల్డ్ ద డాష్బోర్డ్. అండ్ దిస్ అప్లికేషన్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. This is free for me, this is free for you, this is free for all. Understood? Okay. సో డెస్క్టాప్ లో మనం డాష్బోర్డ్ బిల్డ్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ వాట్ ఈస్ రిక్వైర్డ్? Data. డేటా. ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ నేను ఏం చేశాను, డేటా నుంచే డాష్బోర్డ్ ని తీసుకొని వచ్చాను, రైట్? ఎస్, నో? Yes, sir. Yes, sir. అలాగే wherever you go, without data you cannot build any dashboard. If you go to Excel, you cannot build it. If you go to any other tools, you cannot build it. Without data you cannot do anything. Okay, so ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే, without data we cannot do anything. So Power BI desktop is capable enough to connect to n number of data sources. Power BI desktop is capable enough to connect to n number of data sources because Power BI desktop is having data connectors. Data connectors ఉన్నాయి పవర్ బిఐ డెస్క్టాప్ లో. ఆ కనెక్టర్స్ యూస్ చేసుకొని people can connect to n number of data sources and fetch the information. ఓకే, కనెక్టర్స్ యూస్ చేసుకొని డేటాని మనం తెచ్చుకుంటాం. వన్స్ తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, డాష్బోర్డ్ బిల్డ్ చేస్తాం. ఓకే, మీన్స్ అప్పర్ లేయర్ వచ్చి డాష్బోర్డ్ బిల్డ్ చేస్తాం, కానీ ఇన్నర్ లేయర్ కూడా ఇంకోటి ఉంది, దాని గురించి మాట్లాడతాను నేను తర్వాత. ఓకే, డేటాను తెచ్చుకుంటాం, డాష్బోర్డ్ బిల్డ్ చేస్తాం. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ లో అది చేస్తాం. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ వాట్? డెవలప్మెంట్. ఓకే, అండ్ దిస్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ వరకు క్లియరా? Yes, sir. Yes, sir. నౌ ఇప్పుడు మనం బిల్డ్ చేసాం డాష్బోర్డ్, మనం ఏం చేయాలి నెక్స్ట్? డాష్బోర్డ్ అయిపోయింది, ఏం చేద్దాం? వాట్ వి విల్ డూ? We need to Send to consume that client. data. We need to present the data to client. కరెక్ట్. రిపోర్ట్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందామా? బుక్ స్టాల్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను కదా. Yes. ఐఎమ్ ద ఓనర్, యు ఆర్ ద డెవలపర్. ఐఎమ్ ద ఓనర్, యు ఆర్ ద డెవలపర్. నేను నీకు వర్క్ ఇచ్చాను. ఏం వర్క్ ఇచ్చాను?
నా దగ్గర ఇలా 6 months డేటా ఉంది, నా షాప్ ఎలా రన్ అవుతుందో నాకు ప్రజెంట్ చేసి చూపించు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ బేస్డ్ ఆన్ దిస్ డేటా అని చెప్పేసి నేను అనుకున్నాను. సో నేను హైర్ చేసుకున్నాను. నేను నువ్వేం చేసావు, బిల్డ్ చేసావు డాష్బోర్డ్ని, కానీ బిల్డ్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి, నాకు చూపించి నాకు ఇవ్వాలి కదా డాష్బోర్డ్ని, కరెక్ట్? Correct. అప్పుడే కదా నేను డబ్బులు ఇచ్చేది, కరెక్ట్? Yes, correct. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకే, నేను సింపుల్ టర్మ్స్ లో చెప్పాను, బట్ హ్యూజ్ స్కేల్లో కూడా ఇదే జరుగుతుంది. ఓకే, సో వెన్ ఎవర్ యూ హైడ్ ఇన్ ఎ కంపెనీ, ఓకే, వాళ్ళు వర్క్ ఇచ్చినప్పుడు వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు షేర్ టు ద యూజర్స్. నీ వర్క్ ని యూజర్స్ కి షేర్ చేయాలి. ఓకే, ఎలా షేర్ చేస్తావు? నీ డెస్క్టాప్ ని ఎలా అయినా షేర్ చేయొచ్చు. నువ్వు జీమెయిల్లో షేర్ చేయొచ్చు, అవుట్లుక్ లో షేర్ చేయొచ్చు, షేర్ పాయింట్ లో షేర్ చేయొచ్చు, వన్ డ్రైవ్ లో షేర్ చేయొచ్చు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఆర్ దేర్ టు షేర్ ద రిపోర్ట్. ఓకే, అంతే కదా. మీ దగ్గర ఇప్పుడు మీ 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 మ్యారేజ్ పిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది, మీ మ్యారేజ్ పిక్స్ ఉన్నాయి. నీ ఫ్రెండ్ ఎవడో యుఎస్ లో ఉంటాడు, వాడికి ఎలా షేర్ చేస్తావు నువ్వు? Mail, గూగుల్ డ్రైవ్ లో పెడతారు, లేకపోతే వన్ డ్రైవ్ లో పెడతారు, దాన్ని షేర్ చేస్తారు, షేర్ పాయింట్ లోకి లోడ్ చేస్తారు, దాని లింక్ షేర్ చేయొచ్చు. అలా ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఆర్ దేర్, కరెక్ట్? correct. కానీ పవర్ బిఐ మీన్స్ మైక్రోసాఫ్ట్ ఏం చెప్తుందంటే, పవర్ బిఐ ఇట్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ డెడికేటెడ్ సర్వీస్ ఫర్ ఇట్ టు షేర్ ద రిపోర్ట్స్. పవర్ బిఐ సర్వీస్ దాని పేరు. ఓకే, ఈ పవర్ బిఐ సర్వీస్ లో మనం ఏం చేయొచ్చు అంటే, మన రిపోర్ట్స్ ని పెట్టుకొని వీ కెన్ షేర్ ఇట్ టు ద యూజర్స్. అండర్స్టూడ్? So, yeah. ఓకే, పవర్ బిఐ సర్వీస్ దగ్గర ఈ సింబల్ ఉంది. దీని మీనింగ్ ఏంటి? క్లౌడ్. క్లౌడ్. సో సర్వీస్ ఈస్ దేర్ ఇన్ ద క్లౌడ్, గుర్తుపెట్టుకోండి. డెస్క్టాప్ ఇస్ దేర్ ఇన్ ద లోకల్. మీరు లోకల్లో ఉన్న ఇమేజ్ ని మీరు లోడ్ చేస్తారు, రైట్, జీమెయిల్లోకి. Yes. సో జీమెయిల్ ఇస్ వాట్? క్లౌడ్ ఓన్లీ, రైట్? Yes. సో జీమెయిల్లోకి లోడ్ చేసి జీమెయిల్ నుంచి యూజర్ కి షేర్ చేస్తారు, కరెక్ట్? Yeah, correct. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మనం డెస్క్టాప్ ని లోడ్ చేస్తాం క్లౌడ్ లోకి, దట్ ఈస్ ఇంటూ పవర్ బిఐ సర్వీస్. అక్కడ నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం. ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఈ ప్రాసెస్ ఫ్లో ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఎనీ క్వశ్చన్స్? నాకు ఒక డౌట్ ఉంది సార్. గో ఆన్. సార్ ఇప్పుడు మనం పవర్ బిఐ ఇది ఏ డాష్ బోర్డ్ అయినా సరే, హౌ వీ కెన్ పేస్ట్ ఆర్ హౌ వీ కెన్ సెండ్ ఇన్ అవుట్లుక్ ఆర్ జీమెయిల్ సార్? అది కూడా ఒక ఫైల్ లాగా, ఎక్సెల్ నువ్వు ఎలా పంపిస్తావో అది కూడా ఒక ఫైల్. సో వాళ్ళు కూడా విజువలైజేషన్ అనేది చేంజ్ చేసుకోగలరా సార్? నో నో నో, అది అది ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ఓకే. సో విజువలైజేషన్ అనేది మన చేతుల్లో ఉంటది, వాళ్ళు చేంజ్ చేయొచ్చా లేదా అనేది. అలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి మనం. ఓకే ఓకే సార్. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద పర్మిషన్స్. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్ సార్. ఓకే. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్? సో ఇప్పుడు వరకు క్లియరా అందరికి? Yeah. ఎవ్రీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఇస్ దిస్ Yes, క్లియర్? yes. Yeah. క్లియర్ సార్. ఓకే, సో యూజర్ అనేవాడు మొబైల్లో చూడొచ్చు, ట్యాబ్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు. బికాస్ వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ యాప్ ఫర్ దిస్ వన్. అమెజాన్కి ఎలా అయితే క్లౌడ్లో మీరు వెళ్ళి లాగిన్ చేస్తారో, యాప్లో కూడా లాగిన్ చేస్తారు, రైట్? మీన్స్ యాప్ ఉంది, క్లౌడ్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, కరెక్ట్? Yes sir. Yes. యూ గో విత్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎనీ మింత్రా, ఎనీ యాప్. ఓకే, అలాగే పవర్ బిఐ కూడా యాప్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ దిస్ వన్, గో అండ్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్. ఓకే, సో దానికి లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది, ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ యూ కెన్ యూజ్ ఇట్. అంతే కదా. అమెజాన్ ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయొచ్చా ప్రైమ్ ని? No, we have a credential. Only subscribers. If you have any account for it, man, subscribe చేసుకున్న తర్వాత if you have account, then only you can log in. అలాగే ఇది కూడా క్లియర్. Yeah, got it. నెక్స్ట్, ఈ రోజు నేను బిల్డ్ చేశాను రిపోర్ట్. నేను బుక్ స్టాల్ ఎగ్జాంపులే తీసుకుంటున్నా. ఓకే, బుక్ స్టాల్ ఎగ్జాంపులే తీసుకుంటున్నా. ఓకే, యూ హ్యావ్ షేర్డ్ ద రిపోర్ట్ వయా సర్వీస్ టు ద యూజర్. అంటే మీరు నాకు సర్వీస్ నుంచి రిపోర్ట్ ని షేర్ చేశారు. ఆ రిపోర్ట్ కంటైన్స్ ఓన్లీ టిల్ ఎస్టర్డే.
Okay. దిస్ రిపోర్ట్ కంటైన్స్ డేటా టిల్ ఎస్టర్డే. ఓకే అనుకుందాం. ఈ రోజు నైట్ అయిపోయింది, రేపు మార్నింగ్ కి ఈ నిన్నటి డేటా ఉండాలి. మీన్స్ ఈ రోజు డేటా ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ద రిపోర్ట్, రైట్? Correct. Correct. Yes, no, every day we need to send the data to the report. Am I right? Yes. Yes. Correct. అప్పుడు ఏం చేయాలి, వాట్ వీ నీడ్ టు డూ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, సో దెర్ ఆర్ టూ వేస్. ఒకటి, లోకల్ రిపోర్ట్ ని రిఫ్రెష్ చేసాం అనుకో, ఇక్కడ కనుక డేటా అప్డేట్ అయితే ఆ డేటాను ఫెచ్ చేసేస్తుంది. అర్థమైందా నేను ఏం చెప్పాను? Yeah. Yeah. So data source లో data update డేటా అయితే- సోర్స్ లో డేటా అప్డేట్ అయింది. మన Okay. రిపోర్ట్ లోకి రావాలంటే వీ కెన్ రీఫ్రెష్ ఇట్ ఇన్ ద రిపోర్ట్. లోకల్ రిపోర్ట్ ని రీఫ్రెష్ చేసి ఈ లోకల్ రిపోర్ట్ ని సర్వీస్ లోకి మూవ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ రీప్లేస్ ద ఫైల్. ఇక్కడ ఆల్రెడీ ఫైల్ ఉందిగా, Yes. Yes. దీన్ని రీప్లేస్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ వే. కానీ ఇందులో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంది. వాట్ ఈస్ దట్? So replacing the file. Every day you need to open and refresh. First step is refresh. Yeah. Yeah. Correct. Again, after that, you need to move the file to the service. This is a manual entry. Actually, manual intervention is there. Okay, where people will not encourage this particular option. Okay, మన ఆటోమేటిక్ వే ఉన్నప్పుడు మాన్యువల్ వేని సజెస్ట్ చేయరు ఎవరు. క్లియర్? సో వాట్ ఈస్ ఆటోమేటిక్ వే అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇఫ్ యువర్ డేటా సోర్స్ ఈజ్ ఇన్ లోకల్ అండ్ ఇఫ్ యువర్ ఫైల్ ఈజ్ ఇన్ క్లౌడ్, రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కదా. Correct. దిస్ ఇస్ క్లౌడ్ అండ్ దిస్ ఇస్ లోకల్. Local. సో ఆటోమేటిక్ గా ఈ లోకల్లో ఉన్న డేటాని క్లౌడ్ లోకి ఎలా తీసుకురావాలి? ఓకే, సో యాక్చువల్ గా క్లౌడ్ లో కూడా మనం స్కెడ్యూలింగ్ రిఫ్రెషెస్ చేయొచ్చు. వీ కెన్ స్కెడ్యూల్ ద రిఫ్రెష్. అంటే ఏంటి, నువ్వు ఎప్పుడు రిఫ్రెష్ చేయాలనుకుంటే ఆ టైంని మనం స్కెడ్యూల్ చేసుకొని రిఫ్రెష్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్ ని. Okay. సో నేను స్కెడ్యూలింగ్ చేశాను, రిఫ్రెష్ స్టార్ట్ అయింది. రిఫ్రెష్ స్టార్ట్ అయినప్పుడు దీని డేటా ఎక్కడ ఉంటుంది? సోర్స్ లో ఉంటుంది, రైట్? Correct. ఆ సోర్స్ కి కనెక్షన్ లేనప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉండిపోయింది. అర్థమవుతుందా? Yeah. 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 సో Got it. ఇది లోకల్ లో ఉంది, ఇది క్లౌడ్ లో ఉంది. దెర్ ఈస్ నో ఎనీ కనెక్షన్ బిట్వీన్ దోస్ టూ. అప్పుడు ఏంటి, రీఫ్రెష్ అవ్వదు. ట్రిగ్గర్ అయినా కానీ, రీఫ్రెష్ ట్రిగ్గర్ అయినా కానీ డేటాను ఫెచ్ చేయలేదు అది. ఇట్ విల్ త్రో ఎర్రర్. నౌ వీ నీడ్ టు క్రియేట్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ దీస్ టూ ఎన్విరాన్మెంట్స్. ఒకటి లోకల్ ఎన్విరాన్మెంట్, ఇంకోటి క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి వీ విల్ బి యూజింగ్ గేట్వేస్, పవర్ బిఐ గేట్వేస్. సో గేట్వేస్ ఎందుకు యూస్ చేస్తాం? టూ ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు. ఇఫ్ సోర్స్ ఇస్ ఇన్ వన్ ఎన్విరాన్మెంట్, ఇఫ్ యువర్ రిపోర్ట్ ఇస్ అనదర్ ఎన్విరాన్మెంట్, then we need to use gateways. Clear? Correct. Yeah. ఇప్పుడు రెండు ఎన్విరాన్మెంట్స్ సేమ్ అయితే then not required. You are going to give the credentials, then automatically అది fetch చేస్తుంది. Cloud to cloud there is no any issue, but cloud to local is an issue. Okay, to fetch the information. అందుకని ఈ గేట్వేస్ ని యూస్ చేస్తాం. పవర్ బిఐ మీరు ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకుంటారో గేట్వేస్ ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎక్కడైతే మీ డేటా ఉంటుందో అక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత it will work like a bridge between cloud to the local. And whenever you trigger the refresh, automatic ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళి డేటాను ఫెచ్ చేస్తారు. Is this Okay. clear? Yeah. Yeah. Any questions on the process flow? No, sir. Okay. This is the first way of refreshing the data, right? Like టూ వేస్ చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఒకటి one లోకల్ is the రిఫ్రెష్. manual intervention, another one is this one. Yeah. అసలుకి ఎందుకు మనం మళ్ళీ సర్వీస్ లోకి మూవ్ చేయాలి ఫైల్ ని ఇక్కడ రీఫ్రెష్ చేసిన తర్వాత? వై వి నీడ్ టు మూవ్? To replace that existing file with వై the వి నీడ్ టు రీప్లేస్? దట్ ఈస్ అ క్వశ్చన్. వై వి నీడ్ టు రీప్లేస్? to get the new data. So that is the yesterday's data. So if you want today's data, then we వై need వి to నీడ్ టు మీన్స్ నా పాయింట్ ఏంట్రా అంటే గెటింగ్ ద న్యూ డేటా ఇస్ ఫైన్. వై వి నీడ్ టు మూవ్ ద ఫైల్ టు సర్వీస్? the user needs to ఎందుకంటే consume that. Yeah. యూజర్ అనేవాడు సర్వీస్ లో రిపోర్ట్ ని మాత్రమే చూస్తాడు, లోకల్ రిపోర్ట్ ని చూడడు కదా. Yeah. Yeah. లోకల్ రిపోర్ట్ ఈ విల్ నాట్ సీ ఇట్. ఓన్లీ సర్వీస్ లో ఉన్న రిపోర్ట్ నే మీరు షేర్ చేశారు యూజర్ కి. కరెక్ట్? Yeah. Correct. ఎవ్రీవన్ అండర్స్టూడ్? Yes, sir. all everyone understood? Yes, sir. Yes, yes. Okay,
let's move to the next one. So desktop service రెండు ఉన్నాయి. Okay, desktop will look like this and service will look like this. Okay, so desktop is purely meant for what? Development. Service users కి మన రిపోర్ట్ షేర్ చేయడానికి ఒక డెడికేటెడ్ సర్వీస్ ఉంది ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, అండ్ దిస్ ఇస్ అ సెక్యూర్డ్ వన్. ఓకే, సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది మైక్రోసాఫ్ట్. దిస్ పర్టికులర్ ఏదైతే పేజ్ ఉందో ఈ పేజ్ గురించి నేను రేపు మాట్లాడతాను. ఓకే, స్టిల్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ మోర్ నాలెడ్జ్. ఓకే, అది షేర్ చేసిన తర్వాత ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ వన్. నెక్స్ట్, ఇప్పుడు ఇన్నర్ లేయర్కి వచ్చేద్దాం. అవుటర్ లేయర్ గురించి మాట్లాడాను, ఇన్నర్ లేయర్కి వచ్చేద్దాం. ఇన్నర్ లేయర్లో డెస్క్టాప్ గురించి మాట్లాడదాం. సో డెస్క్టాప్ లో అసలు మనం ఏ ప్రాసెస్ ఫ్లోని ఫాలో అవుతాం అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, డెస్క్టాప్ లో ఏ ప్రాసెస్ ఫ్లోని ఫాలో అవుతున్నాం అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, డెస్క్టాప్ ని ఐ వాంట్ టు కంపేర్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. డెస్క్టాప్ ని ఐ వాంట్ టు కంపేర్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకే, ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏమేం కావాలి? జస్ట్ థింక్ అండ్ లెట్ మీ నో. Yeah. Raw material. Planning. So we Land. need ఓకే, రా మెటీరియల్, ప్లానింగ్, ఇంకా ఏరియా, దట్ మీన్స్ area. Land. Area. ఓకే, ల్యాండ్ ఈస్ రిక్వైర్డ్. నెక్స్ట్, Investment. Money, sir. మనీ ఈస్ రిక్వైర్డ్. కరెక్ట్. ఇప్పుడు నా దగ్గర ల్యాండ్ ఉంది, నా దగ్గర మనీ ఉంది, అండ్ నా దగ్గర అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. విత్ మనీ ఐ కెన్ గెట్ లేబర్, విత్ మనీ ఐ కెన్ గెట్ రా మెటీరియల్, విత్ మనీ ఐ కెన్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్. ఓకే, నౌ ఇంకేం కావాలి నాకు? ల్యాండ్ ఉంది, ఎవ్రీథింగ్ రా మెటీరియల్ మొత్తం ఉంది నా దగ్గర, అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. వాట్ ఈస్ రిక్వైర్డ్ నౌ apart from these things? Can I start the construction? No, we need engineer to look after the construction activities and the Yeah, that's what manpower look పెట్టేద్దాం engineer ni kuda. okay. So with money I can get everything. Mhm. Okay. So manpower లోకి పెట్టేద్దాం అందరినీ, విత్ లేబర్ కానీ ఇంజనీర్స్ కానీ అందరినీ తీసుకొని వెళ్ళి మ్యాన్ పవర్ కింద పెట్టేద్దాం. రా మెటీరియల్ మొత్తం ఉంది. సో ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ రా మెటీరియల్, ఈవెన్ మ్యాన్ పవర్ ఆల్సో. ఓకే, అందరూ ఉన్నారు ఇప్పుడు. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ నౌ అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్? Any additional approval from the local government kind of thing? Yeah, government approval plan ఉంది మన దగ్గర. అడిషనల్ కానీ ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ నౌ. Okay. Can we start it? Yeah, we can start. Okay, so now I'm starting. Okay, I'm starting it. Okay, so I have raw material, I have land, okay, and I have manpower. Okay, now with the raw material, okay, people are going to construct a house for me in that particular land. ఇది యాక్చువల్ ప్రాసెస్, అంతే కదా? Correct. Yes, sir. సో రా మెటీరియల్ ని డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు, మోడిఫై చేసి కూడా యూజ్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. కరెక్ట్. Correct. Yes, sir. మీరు ఫ్లోరింగ్ చేసేటప్పుడు యూనిట్ కాంక్రీట్ ని ఎలా తయారు చేస్తారు? సమ్ 3-4 రా మెటీరియల్స్ ని మిక్స్ చేస్తారు, లైక్ సిమెంట్, శాండ్, వాటర్, స్టోన్స్. కరెక్ట్. సో ఈవెన్ పిల్లర్స్ కూడా ఈ కాంక్రీట్ నే పోస్తారు, రైట్? సో పిల్లర్స్ రెడీ అవుతాయి. సో ఒక్కొక్క ప్లేస్ లో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ రా మెటీరియల్ ని మనం మాడిఫై చేస్తాము. కొన్ని ప్లేసెస్ లో రిక్వైర్మెంట్ మీద బేస్ చేసుకొని రా మెటీరియల్ మాడిఫై చేయము, డైరెక్ట్ గా యూస్ చేస్తాం. ఇఫ్ యూ టేక్ ఎ బ్రిక్, వాల్ కన్స్ట్రక్షన్ కి బ్రిక్ అవసరం. డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు యూస్ దట్ బ్రిక్ టు కన్స్ట్రక్ట్ ద వాల్. వీఆర్ నాట్ గోయింగ్ టు మాడిఫై ఎనీథింగ్ దేర్. Correct. కానీ ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో వీఆర్ గోయింగ్ టు కీప్ దట్ సిమెంట్. ఓకే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ బ్రిక్ ని డైరెక్ట్ గా యూస్ చేసేస్తాం. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చి ఇదే. ఓకే, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు మాడిఫై ద రా మెటీరియల్. ఓకే, Yes. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేను బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేసాను, అయిపోయింది. దాని తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్ లాగడానికి మళ్ళీ హోల్స్ వేసుకుంటూ రావాలి బిల్డింగ్ కి. సో ఎక్కడ పడితే అక్కడ హోల్స్ వేస్తామా? No, No. sir.
నీట్ గా మార్క్ చేసి ఉంటారు. దెర్ ఈస్ అ బ్రెయిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఓకే, ఒక బ్రెయిన్ ఇన్వాల్వ్ అయి ఉండిద్ది. ఓకే, కన్స్ట్రక్షన్స్ లో ఓకే మార్కింగ్ చేసి ఉంటారు. అదంతా అయిపోయిన తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం హోల్స్ వేసి అక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్ లాగి మళ్ళీ స్విచ్ బోర్డ్స్ పెట్టి ఓకే, ఎక్కడ పడితే అక్కడ స్విచ్ బోర్డ్స్ పెట్టుకుంటామా మనం? No, No, no. right. Appropriate place to. యాక్యురేట్ గా ఒక ప్లేస్ లో మనకు కావాలి అనిపించిన ఆ ప్లేసెస్ లోనే పెట్టుకుంటాం. ఓకే, బెడ్ దగ్గర పెట్టుకుంటాం. ఇంతకు ముందు లేవు ఇవన్నీ, కరెక్ట్. ఇంతకుముందు మనం లేచెళ్ళి ఆఫ్ చేయాలి స్విచ్ ని. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఓకే ఇది వాట్ ఇంప్రూవ్ అవుతా వచ్చింది. ఓకే, నౌ వీఆర్ ఏబుల్ టు సీ ద స్విచ్ బోర్డ్స్ నియర్ టు ద బెడ్, కరెక్ట్. Correct. మన లై డౌన్ అయిన తర్వాత కూడా వీ కెన్ స్విచ్ ఆఫ్ ద లైట్. సో దట్ Yeah. ఈస్ ద బ్యూటీ. ఓకే, సో అలాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఓకే, వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ పెయింటింగ్స్, ఇంటీరియర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్లీ ఓనర్ ఏమనుకుంటున్నాడు, ఒకవేళ అమ్మాలి అనుకుంటే హీ విల్ గో ఫర్ సేల్, లేదు రెంట్ అనుకుంటే హీ విల్ గో ఫర్ రెంట్. దట్ డిపెండ్స్ ఆన్ హిమ్, కరెక్ట్. Correct. సో నౌ అదే ప్రాసెస్ ని ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ విత్ డెస్క్టాప్. డెస్క్టాప్ లో అసలు యాక్చువల్గా ఏం చేస్తాం మనం ఇన్ జనరల్లీ, ఇందాక చెప్పాను ఆల్రెడీ. Yeah, data through connectors, data నుంచి I mean data sources నుంచి data తీసుకొని మనం అక్కడ బిల్డ్ చేస్తాము. I mean రిపోర్ట్ ని బిల్డ్ చేస్తాం, Report డాష్ బోర్డ్ ని ని బిల్డ్ చేస్తాం. ఓకే, yeah, dashboard ని build కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్, ఇక్కడ బిల్డింగ్ ఆఫ్ ఎ రిపోర్ట్, ఈ రెండింటిని కంపేర్ చేయబోతున్నాం. ఓకే, క్లియర్. yeah, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్, అక్కడ ల్యాండ్, ఇక్కడ పవర్ బిఐ. correct. ల్యాండ్ లో అక్కడ ఇల్లు కడతాం, ఇక్కడ పవర్ బిఐ అనే దాంట్లో మనం డాష్ బోర్డ్ బిల్డ్ చేస్తాం. సో వితౌట్ ల్యాండ్ యూ కెనాట్ బిల్డ్ ఎనీ బిల్డింగ్, వితౌట్ రిపోర్ట్, వితౌట్ ఎనీ రిపోర్టింగ్ టూల్ యూ కెనాట్ బిల్డ్ ఎనీ డాష్ బోర్డ్. ఓకే, సో ఇక్కడ మనం పవర్ బిఐ తీసుకుంటున్నాం. ఓకే, వన్స్ దాని తర్వాత పవర్ బిఐలో పవర్ బిఐ వచ్చింది మన దగ్గర ఉంది, ఇప్పుడు పవర్ బిఐ ఉంది. దాని తర్వాత వాట్ వీ నీడ్ టు గెట్ ఇస్ డేటా. సో అక్కడ రా మెటీరియల్ అండ్ దిస్ ఇస్ డేటా. ఓకే, సో గెట్ డేటా, డేటాని తెచ్చుకుంటాం. అక్కడ కూడా రా మెటీరియల్ నేను తెచ్చుకున్నా, ఇక్కడ డేటాని తెచ్చుకున్నా. సో రా మెటీరియల్ ని యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఐఎమ్ గోయింగ్ టు మోడిఫై ఇట్. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్, కరెక్ట్. అక్కడ అదే చేసాం, రైట్. ఎస్, నో, హలో 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 హలో. Yes, sir. Yes. సో నేను రా మెటీరియల్ని తెచ్చుకొని నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను మాడిఫై చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ లో యూస్ చేసేసా. ఇక్కడ కూడా సేమ్ థింగ్, ఫస్ట్ గెట్ ద డేటా. ఇఫ్ యువర్ డేటా ఈస్ నాట్ ఇన్ యువర్ రిక్వైర్డ్ ఫార్మాట్ దెన్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా. క్లియర్. ట్రాన్స్ఫార్మ్ చేసి నీకు తగ్గట్టుగా డేటాని కన్వర్ట్ చేసుకోవాలి. అండర్స్టూడ్. Yeah. నెక్స్ట్ వన్స్ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేటా మోడలింగ్ చేసుకోవాలి. సో అక్కడ ప్లాన్ ప్రకారం బిల్డింగ్ కడుతున్నారు, రైట్. Correct. ప్లాన్ ఈజ్ లైక్ ఏ హార్ట్ దేర్. వితౌట్ ప్లాన్ బిల్డింగ్ అనేది నిలబడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే దానివల్ల మీరు మనీ జనరేట్ చేయలేరు, ఏవి చేయలేరు. మీరు ఇష్టం వచ్చినట్టు కట్టారనుకోండి, వాస్తు లేదని చెప్పేసి ఎవరు జాయిన్ అవ్వరు, కరెక్ట్. Yeah. సో అలాగే డేటా మోడలింగ్ ఇస్ హార్ట్ హియర్. సో మీరు ఎంత మంచి డేటా మోడలింగ్ చేస్తే మీ రిపోర్ట్ అన్ని రోజులు ఉంటుంది, అంత లైఫ్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ డేటా మోడలింగ్ అనేది మీకు అర్థమవుతుంది కొన్ని రోజుల్లో. ఓకే, సో డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. అక్కడ బ్రెయిన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని చెప్పాను, ఎవ్రీవేర్, కరెక్ట్. Correct. ఇక్కడ కూడా మనం విజువలైజేషన్స్ బిల్డ్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు యూజ్ ద బ్రెయిన్. హియర్ ద బ్రెయిన్ ఇస్ డాక్స్, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. సో విజువలైజేషన్స్ బిల్డ్ చేసిన తర్వాత డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. విజువలైజేషన్స్ లో రిక్వైర్మెంట్స్ అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండవు. నీ దగ్గర ఒక కంట్రీ కాలం ఉంది, ఒక సేల్స్ కాలం ఉంది. అక్కడికి వెళ్ళి నాకు కంట్రీ వైజ్ సేల్స్ చూపించు అన్నారనుకోండి యూజర్, దట్ ఈస్ వెరీ మచ్ ఈజీ. Correct. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఈరోజు సేల్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ సేల్స్, ఈరోజు సేల్స్ ఎంత, నిన్నటి సేల్స్ ఎంత. ఐ వాంట్ టు కంపేర్ బోత్ ద సేల్స్. కంపేర్ చేసి ఐ వాంట్ టు టెల్, ఓకే ఇండికేటర్ చూపించాలి. ఓకే, ఈ రోజు సేల్స్ ఎక్కువ ఉందా, నిన్నటి సేల్స్ ఎక్కువ ఉందా అని ఇండికేటర్ చూపించాలి. ఆర్ యూ ఏబుల్ టు మీన్స్ ఆర్ యూ గైస్ వాచింగ్ this one stock market? Yeah. Anyone is having any idea? Yeah. సో అక్కడ ఏముంటుందిరా అంటే నిఫ్టీ 50 తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్,
నిన్నటి నుంచి ఈ రోజుకి పెరిగిందా తగ్గిందా, ఇట్ విల్ త్రో వన్ ఇండికేటర్ దేర్. arrow marks ఉంటాయి పైకి కిందకి, Correct. గ్రీన్ కలర్, రెడ్ కలర్. సో సేమ్ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ పీపుల్ విల్ ఆస్క్. సో దట్ ఈస్ నాట్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ డేటా. Correct. మీ డేటాలో ఓన్లీ సేల్స్ ఒక్కటే ఉంది. ఓకే, సో ఇలా ఇండికేటర్స్ బిల్డ్ చేయడం, దిస్ ఇస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. దెన్ యువర్ brain is involved there. Okay, that is DAX, data analysis expression. Understood? Yeah. Yeah. With this one, ప్రతి టూల్ కి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అంటే టూల్ లో ఉండే ఆప్షన్స్ ఉంటాయి. ఆ టూల్ ఆప్షన్స్ కూడా we are going to learn. Understood? వీటితో పాటు టూల్ ఆప్షన్స్ కూడా నేర్చుకుంటాం. Is this clear? ఇప్పటి వరకు నేను ఏమైతే చెప్పానో అంత క్లియరా? Okay, sir. సో ఐ హావ్ కంపేర్డ్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకే, రా మెటీరియల్ తీసుకుంటాం, ఇక్కడ డేటా తీసుకుంటాం, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అక్కడ మాడిఫై చేస్తాం, నెక్స్ట్ డేటా మోడలింగ్ యూస్ చేస్తాం, అక్కడ ప్లాన్ యూస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాం, నెక్స్ట్ విజువలైజేషన్ బిల్డ్ చేస్తాం బై యూజింగ్ బ్రెయిన్, దట్ ఈస్ డాక్స్. సో వన్స్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు షేర్. అక్కడ ఏం చేస్తున్నాడు వాడు సెల్ చేస్తున్నాడు లేకపోతే రెంట్కి ఇస్తున్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలి, యూజర్ కి షేర్ చేయాలి. షేర్ ఎక్కడ చేస్తాం? Power BI service. సర్వీస్ లో చేస్తాం. సో దిస్ ఇస్ పవర్ బిఐ సర్వీస్. సర్వీస్ లో ఏం చేస్తాం? షేరింగ్ చేస్తాం. Correct. సో దాని తర్వాత డేటాని తెచ్చుకోవడానికి రిఫ్రెష్ షెడ్యూల్ చేస్తాం. Yeah. ఒకవేళ లోకల్ డేటా అయితే ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ డేటా క్లౌడ్ లోకి రావడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ గేట్వేస్. Correct. నెక్స్ట్ రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. వాట్ ఈస్ దస్ అంటే, మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఏమైనా ఆర్డర్ పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీకు డెలివరీ రోజు మెసేజ్ వస్తుందా, ఫ్రమ్ సో అండ్ సో పర్సన్ యూ విల్ బి గెటింగ్ దస్ ఆర్డర్ డెలివర్డ్ అని చెప్పేసి. Yes. Correct. సో దోస్ ఆర్ ఆటోమేటిక్ ఇన్ నేచర్, ఇట్స్ నాట్ మాన్యువల్. ఓకే, అలాగే మనం పవర్ బిఐ సర్వీస్ నుంచి ఆటోమేటిక్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చు టు ద యూజర్. ఓకే, దట్ ఈస్ బై యూజింగ్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్. ఏమని మెయిల్ సెండ్ చేయొచ్చు, బస్సు ఈ రిపోర్ట్ అప్డేట్ అయింది ఇప్పుడు, సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అని చెప్పేసి అలా మెసేజ్ వెళ్ళచ్చు. మెసేజ్ మనం ట్రిగర్ చేయొచ్చు. అండర్స్టూడ్? Yeah. సో అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ. ఇట్స్ అ క్విక్ స్టార్ట్ టూల్ గైస్. చెప్తున్నాను, సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అని ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, గుర్తుందా మీకు? సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. Yeah. Okay, thus see, till some extent you can learn by yourself. Okay, and you can use it. ఎక్కడి వరకు అంటే గెట్టింగ్ ద డేటా అండ్ క్రియేటింగ్ ద విజువలైజేషన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ విజువలైజేషన్స్ ని క్రియేట్ చేయడం, ఇలాంటివి యూ కెన్ ఆల్సో డూ ఇట్ బై సీయింగ్ సమ్ 15-20 minutes వీడియో. బట్ ట్రైనింగ్ ఎక్కడ కావాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్స్ లో ట్రైనింగ్ కావాలి, డేటా మోడలింగ్ లో ట్రైనింగ్ కావాలి, డాక్స్ లో ట్రైనింగ్ కావాలి, అండ్ ఈవెన్ టూల్ ఆప్షన్స్ లో ట్రైనింగ్ కావాలి. ఓకే, సో దాట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఎ మేనేజర్. ఓకే, మేనేజర్ ఏం చేస్తాడు? ఇన్ జనరల్లీ మేనేజర్ అనేవాడు వర్క్ చేయడు. ఓకే, కరెక్ట్. హీ విల్ మేక్ షూర్ దట్ అన్ని థింగ్స్ జరుగుతున్నాయి అని మీన్స్ ఆ పర్సన్ చేసే పని అది. ఓకే, he will make sure that everything is happening within the timeline. ఓకే, కానీ ఒక డెవలపర్ లేడు, వాడి కింద ఉంది ఒకటే డెవలపర్, ఆ డెవలపర్ లేడు. ఆ రోజు యూజరు నాకు ఈ రోజు ఇది కావాలి అన్నాడు, వాడు ఏం చేయాలి అప్పుడు? So if everything is streamlined, he just upload the one change వచ్చింది. One change is there, okay, where developer is not available and that user needs it very much urgent. That is very much urgent. Okay, he needs it immediately. What the manager has to do, team లో ఉంది ఇద్దరే, ఒకడు మేనేజర్ ఒకడు ఎంప్లాయీ, మీన్స్ ఒకడు డెవలపర్. మేనేజర్ సచ్చినట్టు వర్క్ చేయాలి. అర్థమవుతుందా? correct. దెర్ ఈస్ నో ఎనీ అదర్ ఆప్షన్ గైస్. ఓకే, ఎందుకంటే యూజరే డబ్బులు ఇచ్చేది, యూజర్ ఫండ్ చేస్తున్నాడు. ఓకే, సో మేనేజర్ సచ్చినట్టు వర్క్ చేయాలి. ఓకే, సో మేనేజర్ ఏం చేయగలరా అంటే డేటాను తెచ్చుకొని విజువలైజేషన్ బిల్డ్ చేసేంత వరకు చేయగలడు బై చెకింగ్ యూట్యూబ్ ఎక్కడైనా చూసి. ఎందుకంటే ఆ రోజు అతను పంపించాలి అంటే హీ షుడ్ బి హ్యావింగ్ నాలెడ్జ్
ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి గెయిన్ చేస్తాడు అతను? సమ్వేర్ ఫ్రమ్ ద క్లౌడ్, మీన్స్ సమ్వేర్ ఫ్రమ్ ద యూట్యూబ్ కానీ, లేకపోతే ఎక్కడైనా గూగుల్ కానీ, తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, ఎక్కడ ఒక చోట నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని దెన్ హీ నీడ్స్ టు వర్క్ ఆన్ ఇట్, రైట్? Yeah, correct. So but if the requirement is with this brain, or if the Yeah. requirement is there with this data modeling, అప్పుడు అతను ఏం చేస్తాడు? చేయలేడు. Yeah. ఎందుకంటే that is not easy. So there the training is required, guys. Got it? Yeah. So streamline publication and distribution. Okay, instead of emailing large files, okay, man పెద్ద files email చేయకుండా we can keep it in service and we can share it. Real time integration, we can information by refreshing the data. కొన్ని AI టెక్నిక్స్ కూడా యూస్ చేస్తాం ఇందులో. ఓకే, అండ్ డాష్బోర్డ్స్ అప్డేట్ ఇన్ రియల్ టైమ్. ఓకే, బై యూజింగ్ వాట్? రిఫ్రెషర్స్, షెడ్యూల్ రిఫ్రెషర్స్, గేట్వేస్, ఇవన్నీ యూస్ చేసుకొని వీ కెన్ రియల్ టైమ్ లో మనం అప్డేట్ చేస్తాం. అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా పెట్టచ్చు. సమ్ మీన్స్ ఇందులో ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఫీచర్ ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. మీరు ఒక గ్లోబల్ డాష్బోర్డ్ బిల్డ్ చేశారు. గ్లోబల్ డాష్బోర్డ్ కంటైన్స్ ఆల్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్. అంతే కదా, గ్లోబల్ అంటే అంతే కదా. Right, correct. ఒక ఇండియా యూజర్ గ్లోబల్ డాష్బోర్డ్ లోకి ఎంటర్ అయ్యాడు అంటే దాన్ని వ్యూ చేద్దామని వచ్చాడు. ఆ ఇండియా యూజర్ కి ఓన్లీ ఇండియా డేటా మాత్రమే కనపడాలి. హీ షుడ్ నాట్ సీ ఎనీ అదర్ కంట్రీస్ డేటా అపార్ట్ ఫ్రమ్ ఇండియా. దట్ ఈస్ అ సెక్యూరిటీ ఫీచర్ విచ్ వీ నీడ్ టు means that type of a security we need to keep it in the reports if required. దాన్ని ఎలా అచీవ్ చేస్తాం? బై యూజింగ్ RLS, దట్ ఈస్ రో లెవెల్ సెక్యూరిటీ. అండ్ ఇట్ హ్యాస్ ఎ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ అన్నమాట. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మీరు విజువల్స్ కనబడుతున్నాయి, రైట్? Yeah. ఆర్ యు ఏబుల్ టు సీ ద విజువల్స్? ఇవే కాకుండా కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు తెచ్చుకొని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ రిపోర్టింగ్. అండర్స్టూడ్? Yeah. So that's it. Okay, and prerequisites to learn Power BI. Skill set wise, nothing is all you need. Okay, means yeah, నేను ఎలా చెప్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ పవర్ బిఐ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ గైస్. ఓకే, నాలెడ్జ్ ఎండ్ టు ఎండ్ షేర్ చేస్తాను నేను. ఓకే, అండ్ మీరు చేయాల్సిందల్లా ఏంట్రా అంటే యూ నీడ్ టు show your interest towards the course and you need to give the time to this particular course and a good device. Okay, నేను బోల్డ్ చేసింది మాత్రం ఇంట్రెస్ట్ అండ్ టైం ని, గుడ్ డివైస్ ని కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డివైస్ దట్స్ ఫైన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్, యూ నీడ్ టు హైర్ దట్ గుడ్ డివైస్. ఇంట్రెస్ట్ టైం ఉండేవాడు ఎక్కడికైనా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని వచ్చేస్తాడు. ఓకే, సో దట్ ఈస్ మై ఎజెండా. ఓకే, సో మీ ఇంట్రెస్ట్ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ మీరు టైం కనుక ఇస్తే దెన్ I can share whatever knowledge I have, okay, with me. Okay, I can share it. Okay, మిమ్మల్ని ఒక 4 years experience people లాగా ట్రైన్ చేస్తాను నేను. Okay, and if you see me as a trainer, okay, I'm doing these trainings from so many years. Okay, I have collaborated with this VLR training from 2021 onwards. Okay, నేను 2021 October నుంచి I'm doing it. Okay, I have completed 2 years, and in this 2 years I have completed 32 batches. If you see, all these are the files of each and every batch. Okay, now 32nd batch is going on. Your batch number is 33rd. Okay, and apart from these things, I'm doing corporate trainings. నేను corporate trainings చేస్తాను. నెక్స్ట్ వచ్చి VLR కు టైఅప్ అవ్వక ముందు ఓకే నేను పర్సనల్ ట్రైనింగ్స్ చేసేవాడిని బయట. ఓకే, ఇలాగే స్టూడెంట్స్ వచ్చి పర్సనల్ ట్రైనింగ్స్ చేసేవాడిని. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ VLR. నౌ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ ఫర్ VLR. So this is about myself, guys. Okay, and now work experience ఇవన్నీ కూడా I'm going to discuss నేను 4th session లో డిస్కస్ చేస్తాను. Okay, clear? Any questions? Batch timings will be same, right? Like for the entire, Yeah, I will give the information now. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో కోర్స్ ఫీ వచ్చి
15K అండి. ఓకే, సో నౌ ఫెస్టివల్ సీజన్ రన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గివింగ్ డిస్కౌంట్ ఆఫ్ 20%. ఓకే, సో ఇట్స్ నౌ కంప్లీట్లీ మీరు 12K పే చేస్తే సరిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ 15K. ఓకే, అండ్ 30 to 40 సెషన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ కోర్స్లో. ఓకే, వాట్ ఇస్ ద డేట్ టుడే? Third. రైట్. సో 3rd నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది. దట్స్ ఫ్రమ్ టుడే. ఓకే, 8 AM to 9 AM. ఓకే, onwards only Monday to Friday. Okay, your batch number is 33rd. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్ ఉందా? టిల్ హియర్ ఎనీ క్వశ్చన్స్? కోర్స్ ఫీ ఎనీ క్వశ్చన్? I mean, ఓన్లీ మార్నింగ్ సెషన్స్ ఏనా సార్? ఈ నైట్ ఈ బ్యాచ్ ఈవినింగ్ మార్నింగ్ ఉంటుంది. అండి. ఈ బ్యాచ్ Okay. మార్నింగ్, ఇంకా వేరే బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు అది ఈవినింగ్ ఉంటుంది. నో కరెంట్లీ Okay. నేను ఒక బ్యాచ్ రన్ చేస్తున్నాను ఈవినింగ్ లో. ఓకే, అది అయిపోయిన తర్వాత ఐ మైట్ టేక్ అనదర్ బ్యాచ్. ఓకే, Us- ఎనీ కేస్ మాకు మార్నింగ్ కుదరకపోతే ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు అంటారా? ఎస్ జాయిన్ అవ్వచ్చా అంటే మీన్స్ యూ కెన్. ఎలా అడుగుతున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. అంటే ఇందులో ఎన్రోల్ కంటిన్యూ అయిన కాకుండా తర్వాత అందులో అంటున్నారా మీరు? ఎస్ సార్. Yeah, possibilities are there. Okay, you can check with Venkat garu on this one, and he will enroll you into the evening batch. ఓకే. Okay, so any other questions? VTలో if at all, like, if we miss, like, 2 or 3 sessions, can we attend the those sessions in another batch? I mean, that kind of flexibility. సో ఇట్స్ దేర్, బట్ నా పాయింట్ ఏంట్రా అంటే రికార్డింగ్స్ మీరు తీసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, you come to the batch and ask the questions. I'm there to help you, right? So మీకు అప్పటికే అర్థం కాకపోతే then you can join. No issues there. Okay. అండర్స్టూడ్? ఫస్ట్ లెవెల్ ఏంట్రా అంటే రికార్డింగ్స్, సెకండ్ లెవెల్ ఏంట్రా అంటే మీరు నా దగ్గరికి డౌట్స్ తీసుకురావడం. ఈ రెండు కూడా అవ్వట్లేదు అంటే నెక్స్ట్ థర్డ్ లెవెల్ జాయినింగ్ ఇంటూ అనదర్ బ్యాచ్. Okay. Yeah. Okay. ఓకే, ఈ So కోర్స్ this, లో మీరు జాయిన్ అవటం వల్ల, ఓకే గో ఆన్ విత్ యువర్ క్వశ్చన్. that 30 to 40 sessions, I mean, the entire, I mean, this thing, like, from dashboard build, I mean, Correct. dashboard building to స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు, ఎండ్ టు ఎండ్ ఇట్ విల్ టేక్ 30 to 40 సెషన్స్. which includes DAX and the data ఎవ్రీథింగ్ transformation. నేను ఇప్పుడైతే ఏమైతే చెప్పానో డెమోలో, Okay. ఆల్ విల్ బి ఇంక్లూజివ్. Okay. క్లియర్? Yeah. ఓకే, Any language is required, like, for a creation of DAX kind of thing, like, here you mentioned SQL, I mean, but we don't have that SQL. నో, అదే కదా నేను చెప్పింది. నేను మెన్షన్ చేయలేదు ఎక్కడ SQL కావాలని. స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్ అనేదే నేను చెప్పాను. Okay. ఓకే, సో బట్ ఇఫ్ యూ హ్యావ్ అ నాలెడ్జ్ ఆన్ SQL ఆర్ ఇఫ్ యూ హ్యావ్ అ నాలెడ్జ్ ఆన్ ఎక్సెల్ ఫార్ములాస్, అవి మీకు హెల్ప్ అవుతాయి. Oh. ఓకే, అది కంపల్సరీ కాదు. ఓకే, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్. ఓకే, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంట్రా అంటే, ఈ పర్టికులర్ కోర్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంట్రా అంటే 3 ఫ్రీ సెషన్స్ దొరుకుతాయి మీకు ఫస్ట్. ఓకే, Okay. ఈరోజు, రేపు అండ్ ఆన్ ఫ్రైడే. Okay. ఓకే, అండ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ పెయిడ్ సెషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఈ 3 సెషన్స్ మీరు నన్ను టెస్ట్ చేయడానికి. ఆర్ యు గైస్ గెటింగ్ ఇట్? Yeah. నేను వర్తా కాదా, లేకపోతే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది మీరు అర్థం చేసుకోవడానికి ఈ 3 ఫ్రీ సెషన్స్. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత దెన్ పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ జాయిన్. ఓకే, నెక్స్ట్ ఈ కోర్స్ లో జాయిన్ అవడం వల్ల మీకు రికార్డింగ్స్ దొరుకుతాయి ఆన్ ఎ డైలీ బేసిస్. This Everyday recordings will recording. be for how many, how much time? దేర్ ఫర్ 1.5 year అండి. Okay. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. Okay. ఒకవేళ I mean, యాక్సెస్ లేకపోయినా, even after this 30 Yeah. 40 sessions, for a reference purpose, we can use these recordings, right? Like, for ఎస్ 1.5 year ఉంటాయి. Okay. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి, మీకు యాక్సెస్ లేకపోయినా 1.5 year తర్వాత పోయినా యూ కెన్ కాంటాక్ట్ వెంకట్ గారు అండ్ వెంకట్ గారు విల్ గివ్ ఇట్. Okay. ఓకే, సో నెక్స్ట్ రియల్ టైమ్ ట్రైనింగ్ ఇస్తాను నేను. ఓకే, Real time training, I mean, in the sense, like, I didn't get that point. Like, I mean, రియల్ టైమ్ లో ఎలాంటి సినారియోస్ ఉంటాయో
Okay. వాటిని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ Okay. కోర్స్ని కూడా అలాగే నేను సినారియో బేస్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక సినారియో తీసుకోవడం, నేను ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay. No. సినారియో బేస్డ్ ఉంటాయి. ఓకే, Got it. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. అండ్ ఈ వాట్సాప్ గ్రూప్ వచ్చి వీఆర్ నాట్ గోయింగ్ టు డిలీట్ ఇట్ ఫర్ ద Okay. లైఫ్ టైం. ఓకే, మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ నార్మల్గా అయితే డిలీట్ అవ్వవు. ఓకే, This So- WhatsApp group only for this 33rd batch or like no, it is for సో సపరేట్ గా వాట్సాప్ గ్రూప్ వచ్చి 33rd బ్యాచ్ ఉంది. నెక్స్ట్ ఈవెన్ కమ్యూనిటీ ఇస్ దేర్ ఫర్ ఆల్ పీపుల్. yeah. So VLR community is there if for we have all a people. larger group, then it will be I mean Larger beneficial. group is also there. Okay, community కూడా ఉంది. Okay, even you can join there as well. Yeah. And next sample resumes provide చేస్తాం to build your resume. Okay, by yourself. మీరు once resume build చేసిన తర్వాత then you send to me, I will review it, and if everything goes well then you can keep it in the market. No. దీంతో పాటు SQL రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఈ SQL రికార్డింగ్స్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తాం. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు పే, ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ విల్ గోస్ టు పవర్ BI ట్రైనింగ్. వీకెండ్ టాస్క్లు ఇస్తాను. నేను వీకెండ్ క్లాసులు తీసుకోవట్లేదు, రైట్? ఇక్కడ చూస్తారంటే వీకెండ్ నేను ఎటువంటి క్లాసులు తీసుకోను. No. వీకెండ్ లో టాస్క్లు ఉంటాయి. ఆ వీక్ లో జరిగినవన్నీ టాస్క్లు మీరు చేయాలి. నెక్స్ట్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తాను ఫైనల్లీ. ఓకే, at the end of the session మీరు రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తారు విత్ ద డమ్మీ డేటా. ఓకే, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ప్రోటోటైప్ కూడా ఇస్తాను. ఇచ్చిన తర్వాత దెన్ యూ నీడ్ టు వర్క్ ఆన్ దట్ రియల్ టైం ప్రాజెక్ట్ అండ్ యూ నీడ్ టు సబ్మిట్ బ్యాక్ టు మీ. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఐ విల్ రివ్యూ ఇట్ అండ్ ఐ విల్ లెట్ యూ నో గైస్. క్లియర్? ఇవన్నీ ఈ ట్రైనింగ్ లో దొరుకుతాయి. దీస్ ఆర్ యువర్ బెనిఫిట్స్. if you want to enroll, means if you are enrolling into this, then you will be getting all these things. And if you want to enroll into this program, then contact Venkat garu. Venkat garu's number వచ్చి 9059868766. Okay, I'm open for the questions, guys. Any questions? సార్ SQL రికార్డింగ్స్ ఇస్తా అన్నారు కదా, Yes. SQL బేసిక్స్ అన్ని ఐ థింక్ బేసిక్స్ సార్ మీరు అనేది? SQL basics, no, with this one you can gain intermediate knowledge. Intermediate to advanced knowledge మీరు గెయిన్ చేస్తారండి. Again, that depends on you. Okay, how you are taking it అనేది. Okay, అంటే ఓన్లీ రికార్డింగ్స్ ఇస్తారా సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది నార్మల్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయట్లేదంటే SQL నేర్పించడానికి మీకు మళ్ళీ 30-40 సెషన్స్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, 30-40 సెషన్స్ ప్లస్ 40 సెషన్స్ టోటల్ 80 సెషన్స్ అవుతాయి. 80 అవర్స్ అవుతాయి. 80 అవర్స్ 80 days. సో ఆల్మోస్ట్ ఇట్ విల్ గో బియాండ్ 4 months. మధ్యలో వీకెండ్స్ ఉంటాయి కదా. ఆర్ యు గైస్ గెటింగ్ ఇట్? హలో. Yeah. సో అందుకనే వీఆర్ నాట్ డూయింగ్ దట్ వన్. ఓకే, 30-40 సెషన్స్ లో పవర్ BI ని ఫినిష్ చేసి then you can take this recordings. With this one you can crack the job. That is the motto of this particular course. Next, go on, doubts adagandi please. I'm open for questions. ఎక్సెల్ నాలెడ్జ్ కూడా కావాలండి పవర్ BI నేర్చుకోవడానికి? నేర్చుకోవడానికి అవసరం లేదండి, ఓకే, కానీ ఉంటే బాగుంటుంది. ఓకే, నేర్చుకోవడానికి అవసరం లేదు. క్లియర్? యా, క్లియర్. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్. ఓకే, ఓకే. నెక్స్ట్. I mean, if Power BI ఇప్పుడు జాబ్ మార్కెట్ I mean పర్లేదు కదండి ఇప్పుడు. I mean we can expect the calls. I mean అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో. Yes. See, situation will be there for all months, whatever course you take. Okay, all the technologies. Yeah. Okay, కానీ సిచ్యువేషన్ అలా ఉంది అని చెప్పేసి మనం ఏమి చేయకుండా ఉన్నాం, రైట్? Correct. I mean to say like
I mean, Power BI alone itself is sufficient to get a job అనేది I mean నా క్వశ్చన్. నో, యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చి పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో మీరు ఈజీగా జాబ్ క్రాక్ చేయాలి అంటే పవర్ బిఐ తర్వాత ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ చూసి నేర్చుకోండి. ఓకే, ఓన్లీ పవర్ బిఐ 2021 ఆ టైంలో ఉన్నాయి. ఓకే 2022లో కూడా ఉన్నాయి, బికాస్ మై స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. ఓకే, నాకు అట్లీస్ట్ ఇప్పుడు నేను ట్రైన్ చేసిన వాళ్ళలో ఒక 40% పీపుల్ గాట్ ప్లేస్డ్. ఓకే, నేను బయట ట్రైన్ చేసిన వాళ్ళు కానీ ఎక్కువ అదర్ కంట్రీ పీపుల్ ప్లేస్ అయ్యారు బాగా. ఓకే, ఇండియాలో కూడా ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, బట్ ఇండియా పీపుల్ ఏంట్రా అంటే ఇన్ఫార్మ్ చేయరు. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఎక్కడ ఇన్ఫార్మ్ చేస్తే ఇండియాలో ఎలా అంటే మనకి ఎక్కడైనా దిష్టి తగిలిద్దేమో అని ఎవరు అట్లా ఇన్ఫార్మ్ చేస్తే లైక్ యూజువలీ లైక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తారు కదా, అది అన్న మళ్ళీ ప్రాబ్లం అది అవుతుంది కూడా కదా. ప్రాబ్లమే. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తారు కాబట్టి ఇది ఫేక్ కదా, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏమైనా చెప్తారా? ఎవరు చెప్తారు? నో వన్ విల్ టెల్ ఇట్, రైట్? సో బట్ యు ఆర్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ టు మీ. జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది కదా. అలా ఉంటుంది. బట్ మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకు ఒక స్టూడెంట్ ప్లేస్ అవుతున్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, యా నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. దాట్ హ్యాపీనెస్ పీపుల్ ఆర్ నాట్ గివింగ్. సో నో వరీస్. బట్ నాకేంట్రా అంటే ఎవ్రీ మంత్ ఎవరో ఒకరు ప్లేస్ అవుతూనే ఉంటారు. ఓకే, అవుట్ సైడ్ కానీ ఎక్కడైనా ఇండియాలో కానీ చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఓకే, సో ట్రెండ్ ఎలా ఉందిరా అంటే పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ అయితే ఈజీగా మీరు ఎంటర్ అవ్వచ్చు మార్కెట్లోకి. అండ్ ఈ రెండు కొంచెం ఈజీగా ఉంటాయి. ఓకే, పవర్ బిఐ ఈజీగా ఉంటుంది, ఎస్క్యూఎల్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీటిని పెట్టుకొని మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. ఓకే, క్లియర్? Okay. Any other I mean alternative language for SQL? I mean SQL is sufficient, right? సో ఎస్క్యూఎల్ ఎందుకు నేర్చుకోవాలి మీరు అసలు యాక్చువల్గా? ఎనీ ఐడియా గైస్? For modeling, like if you want to get any నో, డేటా మోడలింగ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ పవర్ బిఐ. డాక్స్ వాడాలంటే మనకి ఎస్క్యూఎల్ బేసిక్స్ తెలిసి ఉండాలి. నో. సో Database. వన్ మినిట్, డాక్స్ వాడాలి అంటే బేసిక్స్ తెలిసి ఉండాలి, కరెక్టే. అవి నేను నేర్పిస్తున్నా కదా. యా ఓకే. సో ఎస్క్యూఎల్ పర్టికులర్గా ఎందుకు నేర్చుకోవాలి మీరు? కమాండ్ ఏ డేటానైనా స్టోర్ చేసుకునేది డేటాబేసెస్ లో సార్. ఎస్క్యూఎల్ అనేది ఒక డేటాబేసెస్ సోర్స్ కాబట్టి అది మ్యాండేటరీ. దేనికైనా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకటి చెప్తాను వినండి, యు ఆర్ ఆల్మోస్ట్ కరెక్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అనేది కూడా చెప్తాను. డేటా సోర్సెస్లో డేటా సేవ్ చేస్తాం, అక్కడ వరకు బాగానే ఉంది. నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే డేటా సోర్స్లో, అప్పుడు ఏం చేయాలి నువ్వు? నీకు అది వచ్చి ఉండాలి కదా, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే. ఒక కాలం రిమూవ్ చేయాలి నువ్వు. నీ దగ్గర 100 కాలమ్స్ ఉన్నాయి, యూ నీడ్ టు రిమూవ్ 1 కాలం. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? యూ షుడ్ నో దట్ కోడింగ్ లాంగ్వేజ్. You should know it, right? So ట్రాన్స్ఫర్మేషన్స్ బ్యాక్ ఎండ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పర్టికులర్ ట్రైనింగ్ అనేది కావాలి మీకు. సో చాలా సార్లు బ్యాక్ ఎండ్ లో ఇంప్లిమెంట్ చేశారు అనుకోండి, దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ లాంగ్వేజ్. దానికోసమే కావాలి. మీరు పవర్ బిఐలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఎస్క్యూఎల్ తో ఎటువంటి సంబంధం ఉండదు మీకు. బికాస్ నేను షేర్ చేసే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ ఉంటాయి పవర్ బిఐలో, ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎక్సెల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి నేను ట్రైన్ చేస్తాను. సో పవర్ బిఐ మీద వర్క్ చేసేటప్పుడు నేను షేర్ చేస్తున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. కానీ మీరు యూజర్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్స్ బ్యాక్ ఎండ్ లో ఇంప్లిమెంట్ చేయమన్నాడు అనుకో, అప్పుడు ఈ నాలెడ్జ్ కావాలి. అండర్స్టూడ్? ఓన్లీ దాని పర్పస్ కోసం మాత్రమే. సో దీనికి మీరు ఇంటర్మీడియట్ లెవెల్ నాలెడ్జ్ నేర్చుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సక్సీడ్ అయ్యి గెట్ ఇన్ అయిన తర్వాత దెన్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, మనల్ని ఎగ్జామ్ లాగా ఉండదు అక్కడ. ఎగ్జామ్ లాగా ఉండదు. అంటే ఎగ్జామ్లో ఏం చేస్తాం మనం? మన పేపర్నే మనం చూసుకోవాలి, వేరే వాళ్ళ పేపర్ చూడలేం కదా. కరెక్ట్? రైట్? కానీ వర్క్లో అలా ఉండదు. యూ కెన్ గో ఎనీవేర్, యూ కెన్ గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. వాడికి దాంతో సంబంధమే లేదు, వాడికి వర్క్ కావాలంతే.
యూ కెన్ గో ఎనీవేర్. గూగుల్లోకి వెళ్ళు, చాట్ జీపీటీలోకి వెళ్ళు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కాల్ చేయి, లేకపోతే ఎక్కడికైనా పరిగెత్తు, ఎక్కడికైనా వెళ్ళు, పని చేయి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ అన్ ఎగ్జామ్. అందుకనే నాలెడ్జ్ అనేది బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మీరు పెంచుకోగలిగితే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు అది మిమ్మల్ని ఆ పర్టికులర్ స్టెప్ ని క్రాస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండర్స్టూడ్ ఓకే. గైస్? Okay. దిస్ ఇస్ లైక్ మీన్స్ రియాలిటీ ఇలాగే ఉంటుంది. ఓకే, సో చాలా మంది ఏమనుకుంటారా అంటే కొంతమంది, నేను చాలా మందిని చూశాను, నేను పర్ఫెక్షనిస్ట్ అయిపోవాలి అనుకుంటారు. పర్ఫెక్షనిస్ట్ విల్ నాట్ ఎలా చెప్పాలి మీకు, పర్ఫెక్షనిస్ట్ అనేవాడు డే 1లో అయిపోడు, డే 2లో అయిపోడు, డే 40లో అయిపోడు, డే 50లో అయిపోడు, కోర్స్ అయిపోయిన తర్వాత కూడా అయిపోడు. అర్థమవుతుందా? యా. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు చేస్తూ 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 దెన్ యూ విల్ బికమ్ పర్ఫెక్షనిస్ట్. అది కూడా ఓన్లీ 80%. 100% ఎవడు అవ్వడు. 100% ఎవడు అవ్వడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఎవ్రీడే యు ఆర్ గోయింగ్ టు సీ న్యూ సినారియో. ఒక న్యూ సినారియో చూసావు అనుకో, ఎలా అవుతావు? కరెక్ట్. సో ప్రతి ఒక్కడు డ్రైవింగ్ నేర్చుకుంటాడు, ఎక్స్పర్టీ అవుతాడు, ఓకే, ఫుల్ ఎక్స్పర్టీ అవుతాడు. కానీ ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి అంటే దట్ మైట్ బి ద న్యూ సినారియో ఫర్ హిమ్. ఒక లారీ వచ్చినప్పుడు ఆపోజిట్ లో ఎలా ఎస్కేప్ చేయాలనేది ఆల్రెడీ చూస్తున్నాడు అనుకోండి, దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. సో హీ మైట్ నాట్ హిట్ ద లారీ. కరెక్ట్? ఎస్ సార్. సో ఎవ్రీ డే ఇట్స్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ గైస్, ముందే చెప్తున్నా. ఓకే, నో వన్ విల్ బికమ్ 100% పర్ఫెక్షనిస్ట్ అవ్వడు, ఎందులోనూ అవ్వడు. ఓకే, ఎవ్రీ డే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ తెచ్చుకోవడానికి ఏం కావాలి అది నేర్చుకోవాలి. దాని తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత మనం డే టు డే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. దిస్ ఇస్ లైఫ్ అండ్ దిస్ ఇస్ రియాలిటీ. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? No, clear. Any other No, sir. questions? Okay, if no questions, I'm going to wind up the session for today. Let's meet tomorrow. అండ్ టుమారో కూడా ఈ లింక్, సేమ్ లింక్ యూస్ చేయండి. అండ్ ఈ రికార్డింగ్ మీరు చూడాలి అనుకుంటే యూట్యూబ్లో ఒక 1.5 hour తర్వాత దొరుకుతుంది. VLRలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ 3 రికార్డింగ్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, మిగతా రికార్డింగ్స్ అన్ని ప్రైవేట్ అవుతాయి. ఆ ప్రైవేట్ అయిన వీడియోస్ మీకు షేర్ చేయడం జరుగుతుంది, అది కూడా వాట్సాప్ గ్రూప్లో. Okay. Thank you everyone for joining the session. Have a nice day. Bye. థ్యాంక్ యూ Thank you. సార్.